ఎవ్రీ వెనస్డే నా రొటీన్ వర్క్ ని షేర్ చేసుకుంటున్నాను. దాంతో పాటు కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చక్కగా ఇంట్లో కూర్చొని ఈ పని బాగుంది, వీడియోలు తీసుకుంటూ డబ్బులు సంపాదించేస్తున్నావు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుందిలేండి. కొంతమందికి మాత్రమే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీ పడుతుంది. కానీ యూట్యూబ్ లో అలా కాదు. ఒక మంత్ పడుతుంది, ఒక మంత్ పడదు. అది మన వ్యూస్ బట్టి ఉంటుంది. వ్యూస్ అనేవి అంత ఈజీ కాదు. ఎలా డబ్బులు వచ్చినా వాళ్ళ కష్టం మీద వాళ్ళకి వస్తున్నాయి కానీ ఊరికే అయితే రావడం లేదు కదా. వీడియోస్ తీసి ఎడిట్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఒక యూట్యూబర్ కి మాత్రమే తెలుస్తుంది. మరి అంత కష్టపడి వీడియోస్ తీయడం ఎందుకు అని అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది వాళ్ళ ప్యాషన్ అనుకోవచ్చు కదా, వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంతమంది జాబ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారని అనుకోవద్దు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. మనకే ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి, ఎదుటి వారికి ఎందుకు రావట్లేదు అని జెలసీగా ఫీల్ అవ్వడం మానేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ లోకి హ్యాపీనెస్ వెతుక్కుంటూ వస్తుంది.